గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించిందని రాజముద్రచే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలో నువ్వూరుపాడులో రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు సంక్షేమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలకు ఇవాళ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలకు గల తేడాను రైతులకు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక టీడీపీ నేతలు హాజరయ్యారు. 8.5 లక్షల రూపాయలతో మనం అధికారంలోకి వచ్చాక మొదలు పెట్టబోయేటువంటి సిమెంట్ రోడ్లు ఈ పంచాయతీలో వాటికి శిలాఫలకం వేయడం జరిగింది. అంతేకాదు భవిష్యత్తులో ఇంకా చాలా చేయాల్సిన ఈ గ్రామానికి ఉన్నాయని చెప్పి నేను అందరికీ మనం చేస్తున్నాను. ఒక విషయం మొదటగా ఈ పాస్ పుస్తకాల విషయం మీకు చెప్పాలి. ఎన్నికలకు ముందు ఎన్నికల్లో తిరిగేటప్పుడు మన గ్రామాలకు వచ్చినప్పుడు మేము చెప్పాం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేటువంటిది ఒక దాన్ని తెచ్చి రైతులకి భూమి మీద హక్కు లేకుండా చేసి రైతుల హక్కుని హరించడానికి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అని చెప్పి ఆ ఎన్నికల సందర్భంలోనే బయటపడింది. ఒక 3-4 మాసాల ముందు, ఎన్నికలకు ముందు ఒక కొత్త చట్టం చేసేసి ఆ చట్టంలో వచ్చినటువంటిది ఏంటంటే రైతు యొక్క భూమికి రైతు పేరుతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను మార్పు చేసి రీసర్వే అనే పేరుతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఫోటోలతో కొత్త పాస్ పుస్తకాలు వేయడం జరిగింది. ఇది ముందు అందరికి కూడా తెలియదు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేమందరం జరుగుతూ ఉన్నాం. నేను కూడా మన మహిళూరు పంచాయతీలో రామస్వామిపల్లిలో తిరుగుతున్నప్పుడు ఇది బయటపడదు. ఏంటి ఇలా జరిగిందని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన నాయకులకు చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా చూసి ఇది ఒక దుర్మార్గమైన చట్టం, రైతులు హక్కులు హరిస్తున్నారు, వాళ్ళ భూమికి వాళ్ళకే తెలియకుండా ఇవాళ హక్కు మార్పిడి జరిగే చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి ఆనాడు చెప్పడం, ఆ రోజే ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో తెలుగుదేశం కూటమి నాయకత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదట రైతుల హక్కుల్ని హరించేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేసి మీ హక్కులు మేము కాపాడడానికి కృషి చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానంలో మేము అన్నాడు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి వెంటనే ఎన్నికలు అయిపోయాయి, మీరందరూ ఆశీర్వదించారు, కూటమి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మేమందరం శాసనసభ్యులుగా, మంత్రులుగా రావడం జరిగింది. వచ్చిన వెంటనే మొదటి సమావేశంలో మేము చేసిన కార్యక్రమం ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది రైతుల యొక్క ఆస్తుల పైన హక్కులు వాళ్ళకి లేకుండా తొలగించే చట్టం తెచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం. ఇది దుర్మార్గమైన చట్టం. రైతుల ఆస్తుల పైన హక్కు, రైతు భూమి ఉంది అనేది కూడా ఉంటుంది. 71 సెంట్ల భూమికి సంబంధించిన పాస్ పుస్తకం ఇది. ఈ 71 సెంట్లు ఇక్కడ ముద్రించబడింది. ఈ క్యూఆర్ కోడ్ కానీ మీ ఫోన్ పే చూసే ఫోన్లలో కానీ చేస్తే దీనిలో ఇది ప్రింట్ అవుతుంది. దీని వివరాలు చివరి పేజీలో ఉంటాయి. ఈ 71 సెంట్లు చూడండి అమ్మా, ఇది మీరు మీ బిడ్డలో ఒకవేళ విదేశాల్లో ఉన్నా నా 71 సెంట్లు ఎక్కడుందని అంటే ఆ ఫోన్లో కానీ చూసుకుంటే ఈ కొలతల్లో మీ 71 సెంట్లు ఉంది. కొలతలు ఆ పక్క భూమి ఎవరిది, ఇటువైపు భూమి ఎవరిది, ముందు భూమి ఎవరిది, వెనక భూమి ఎవరిది, మన 71 సెంట్లు ఎలా ఉంది అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశంలో వ్యవసాయ భూముల రికార్డు కానీ తీస్తే ఇది కనబడుతుంది మీ క్యూఆర్ కోడ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని ఆలోచనతో ఇవాళ మీ ఆస్తిని భద్రపరిచి మీకు ఒక
చట్టపరమైనటువంటి కొత్త పాస్ పుస్తకాన్ని ఇవ్వడానికే ఇవాళ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పని ప్రారంభించామని చెప్పి మీకు మనం చేస్తాం. 1 సంవత్సరం టైం పెట్టాం. 2026 డిసెంబర్ 31 నాటికి ఈ కొత్త పాస్ పుస్తకాలు అందరికీ ఇవ్వాలి, పాతవి ఇవ్వని వాళ్ళకు కూడా ఇవ్వాలి సరిచేసి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు గ్రామ సభ పెడితే ఒక అర్జీ, సచివాలయానికి పోతే ఒక అర్జీ, విఆర్ఓ వస్తే ఒక అర్జీ, తహసీల్దార్ వస్తే ఒక అర్జీ. ఈ అర్జీలన్నీ దేనికి అడుగుతున్నారు మీరు? ఏదో మీరు పెన్షన్లకో లేకుంటే మా ఊరికి రోడ్డు, మా ఊరికి కాలువ కావాలని అడగట్లా. నాకు ఇంకా 2 సెంట్లు భూమి ఉండాలి, తక్కువ పడిందని ఒకటి, లేదా నా భూమి పక్కడి భూమిలో కలిసిపోయింది కాబట్టి దాన్ని సరిచేయండి అని ఒకటి, నా భూమి రోడ్లలో కలిసిపోయింది నాకు భూమి సరిచేసి ఇవ్వండి. ఇలాంటి అర్జీలు ఇవాళ ఈ సంవత్సరం రోజుల్లో అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి వచ్చిన అర్జీల లెక్క చూస్తే దాదాపు 40-50 లక్షల భూములకు సంబంధించినటువంటి అర్జీలు ఉన్నాయి మా దగ్గర పెండింగ్. మీరు అడుగుతూ ఉంటారు ఒక్కోసారి మిమ్మల్ని కూడా. పోయినసారి వచ్చినప్పుడు ఒక అర్జీ ఇచ్చాం సార్, మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి పోయి ఇచ్చాం సార్, ఇంతవరకు ఏమీ చూడలేదు. ఇన్ని బాధలు ఉన్నాయి తల్లి, దాన్ని సరి చేయాలి. ఇన్ని బాధలు చేసి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎంత కష్టమైనా పూర్తి హక్కుని మీకు ఇవ్వడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తప్ప మీ అర్జీలు చూడకుండా పోయింది లేదు, దాన్ని చూసి పరిష్కరించకుండా పోయేది కూడా. ఏమంతా సర్వే చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి, ఆ నివేదికలో ఏముందంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా గుర్తించబడ్డది. 25.3% పెట్టుబడులు బయట వాళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్రానికి వచ్చాయని బ్యాంకు నివేదిక ఇచ్చింది. మన తర్వాత ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమంటే ఒరిస్సా రాష్ట్రం 13.1%, 12.8%లో మహారాష్ట్ర అంటే మీకు తెలుసు, బొంబాయి నగరం, భారతదేశానికంతా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి బొంబాయిలో కూడా పెట్టుబడులు వచ్చింది 12.8%. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది 25.3% పెట్టుబడులు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం. ట్రూ అప్ ఛార్జెస్ అని వేసుకుంటా పోయారు. 3 దఫాలు పెంచారు. 3 దఫాలు పెంచితే ఒక్కొక్క యూనిట్కి ట్రూ అప్ ఛార్జెస్ పెరిగాయి. మీ బిల్లుల్లో ఉంటాయి, ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు. ఏదో బిల్లు వస్తుంది మీరు కట్టేస్తున్నారు బాగుంది, కానీ ఏమేమి ఖాతాల్లో చేశారో చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా ట్రూ అప్ ఛార్జీని 3 దఫాలు పెంచితే వాళ్ళు, మేము ఇప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీని రద్దు చేసాం. రద్దు చేస్తే మనం 4,498 కోట్ల రూపాయల మీ మీద ఉన్న విద్యుత్ అదనపు భారాన్ని ఇవాళ మేము తీసుకున్నాం. మీ దగ్గరికి ఇంకొచ్చే బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీలు అనే దాని కింద మీకు డబ్బు రాదు, బిల్లు రాదు. మీరు గమనించారు, బిల్లు వస్తే అధికారికి నెలది ట్రూ అప్ ఛార్జీలు అన్నీ రద్దయి అన్నారు కదా, మాకు ఎందుకు వేసేవా ఛార్జీ అని చెప్పాలి కదా. 4,498 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జెస్ ఇవాళ మీ ఖాతాల్లో నుంచి తీసేసి ప్రభుత్వం భరిస్తాం. మన నెల్లూరు జిల్లా లాంటి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో చూస్తే దాదాపుగా 1,551 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు ఇవాళ తగ్గించడం జరిగింది. ఈ భారం ప్రభుత్వం తీసుకుంది. 5 సంవత్సరాల్లో పోయిన ప్రభుత్వం 32,166 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు తల్లి, మీరు కట్టింది మీ బిల్లులో 100-150 పెరిగిందని అనుకుంటారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అందరు ఖాతాదారులు విద్యుత్ ఉపయోగించిన వాళ్ళు 5 సంవత్సరాల్లో మీ మీద వేసిన భారం 32,166 కోట్ల రూపాయలు. ఎంత భారం వేస్తే ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే
మా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కలిసి దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. 1,20,000 రూపాయలతో 8 సీసీ రోడ్లు, అందులో 6 పనులు ప్రారంభమైనవి, ఇంకొక 2 పనులకు శంకుస్థాపన చేశాం. అలాగే జల్ జీవన్ మిషన్ అని మంచినీరు ఇచ్చేటువంటి స్కీమ్కి 70,59,000 రూపాయలతో టెండర్లు పూర్తయినాయి. దానికి కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం. రక్షిత మంచినీటి పథకాలను ఎస్సీ కాలనీలో కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. రామాలయం కోసం ఇప్పుడే చెప్పారు, 5,000 రూపాయలు ఇచ్చింది, 5 లక్షల రూపాయలు ఇచ్చింది, పనులు జరుగుతున్నాయని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఈ 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాక ఇంకా గ్రామంలో ఈ పనులు పూర్తి చేయడానికి ఇంకొక 5 లక్షలు తక్కువ పడ్డా ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ శాసనసభ్యుడిగా ఇవాళ రాష్ట్రంలో ఈ దేవుడు మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి మరికొంత డబ్బైనా ఇచ్చి ఆలయాల్ని మంచి వాతావరణంలో తీసుకురావడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఆత్మకూరు మండలంలో 98 సీసీ రోడ్లు, ఒక హెల్త్ క్లినిక్, 3 హాస్టల్ భవనాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ 21, ఇతర పనులు అన్నీ కలిపి మన మండలంలో 141 పనులు ఈ ఎన్డీఏ పాలనలో 8,16,36,36,000 రూపాయలను మంజూరు చేసి 1 సంవత్సరం లోపల ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం. పూర్తి చేయాలని చెప్పి కూడా నేను మా అధికారులకి నిన్ననే మాట్లాడడం కూడా జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకాలు 19,15,00,000తో 75 పనులు మంజూరయ్యాయి. అవి కూడా మనం చేస్తున్నాం. నియోజకవర్గం అంతా 761 సీసీ రోడ్లు, 51,72,00,000తో మొత్తం మన నియోజకవర్గం. మంచినీటికి కావాల్సినటువంటి 336 పనులు 65,87,00,000 రూపాయలతో మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతున్నాం. 9 కొత్త రోడ్లు మంజూరయ్యాయి. 28.8 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గంలో అని చెప్పి నేను ఈ సందర్భంలో చేస్తున్నాను. ఇన్ని రకాలుగా డబ్బు ఇవాళ చాలా శ్రమతో కూడుకున్నది. ఇన్ని కోట్ల రూపాయలు మీరు చెప్తున్నారు, ఉందా మీ దగ్గర డబ్బు అనొచ్చు, డబ్బు లేదు. కానీ మన ప్రాంతం అభివృద్ధి చేయాలి, మన ప్రాంత ప్రజలకి అన్ని సౌకర్యాలను కల్పించాలనే 1,144 కోట్ల రూపాయలు కాదు, దీపం కింద 2,684 కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం కట్టింది. తల్లి, మీరు కట్టాల్సిన డబ్బు మీకు మాట ఇచ్చాం, ఇవాళ ఈ ప్రభుత్వం కడతా ఉంది. అలాగే రైతుల విషయం చెప్పాను. మరొక పథకం స్త్రీ శక్తితో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణంలో ఈ పథకం ఆగస్టు 15 ప్రారంభించాం. పోయిన ఆగస్టు 15 అంటే 6 మాసాలు అయిపోయి 7వ మాసంలో ఉన్నాం. ఈ 6 మాసాల్లో ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారో తెలుసా? రాష్ట్రం అంతా 3,25,00,000 మంది ఆడవాళ్ళు ఉచిత బస్సు వాడుకున్నారు అని చెప్పి మనం చూస్తాం. ఇన్ని కోట్ల మంది మహిళలకి ఇవాళ ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఇస్తే అందుకు అయినటువంటి ఖర్చు 1,144 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సంస్థకి ఇవాళ కట్టింది. ఇది ఉచితంగా ఇస్తున్నామంటే, మీరు ఉచితంగా తిరుగుతున్నామంటే ఏముందిలే ప్రభుత్వానికి ఖర్చు అని అనుకుంటారు. కానీ అది ఆర్టీసీ బస్సు, దానికి ఆయిల్ పోయాలి, రిపేర్లు చేయాలి, టైర్లు వేయాలి, డ్రైవర్లకి కండక్టర్లకి జీతాలు ఇవ్వాలి. అన్నీ చేసేదానికి ఆ సంస్థకి 1,144 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టింది. ప్రభుత్వం కట్టి ఈ పథకం అమల్లోకి తెచ్చాం. ఇక పెన్షన్లు నెలకు 2,750 కోట్ల రూపాయల పెన్షన్. ఇప్పటికీ మొత్తం మీద 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు కానీ ఇచ్చాం మన ఊళ్ళలో. అది వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, అనారోగ్య పెన్షన్,
ఇలా ఆ పెన్షన్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఖర్చు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం.